మనం ఇప్పుడు కెనడాలో ఒక డైరీ ఫామ్కి వచ్చాము. ఇక్కడ ఈ రైతు 600 ఆవులతో రోజుకి 20,000 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నాడు. ఇలాంటి హైటెక్ పాల వ్యాపారం మీరు ఎప్పుడు చూసుండరు. ఇక్కడ పాల ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే ఆవుల పెంపకం దగ్గర నుంచి వాటికి ఎలాంటి మేత పెడుతున్నారు, ఇంకా హైటెక్ పద్ధతిలో వాటి పాలు ఎలా పితుకుతున్నారు, అలాంటి పితికిన పాలని ఎలా ప్యాకేజింగ్ చేస్తున్నారు చూద్దాం. అంతేకాకుండా అలాంటి తాజా పాలతో ఎలాంటి పాల పదార్థాలు తయారీ చేస్తున్నారో ప్రొసీజర్ అంతా చూద్దాము. పదండి చూద్దాం. ముందుగా కెనడాలో డైరీ ఫామ్ అనగానే ఎవరికైనా డౌట్ వచ్చేది, కెనడాలో చలికాలం చాలా తీవ్రంగా ఉంటుంది, అలాంటి టైంలో గడ్డి కూడా మొలవదు, అప్పుడు ఆవులకి మేతెలా అని. సో కెనడాలో రైతులు వేసవి కాలంలో వాళ్ళ పొలాలలోనే గడ్డి పెంచుకుంటారు. అలా పెంచుకున్న గడ్డిని వింటర్ వచ్చే ముందు ఇలా ట్రాక్టర్ల సహాయంతో కట్ చేసుకుంటున్నారు. ఎలా కట్ చేస్తున్నారో చూడండి. గడ్డినంతా ఇలా వరుసలలో కట్ చేసుకుంటున్నారు. వరుసకి కొంచెం దూరం వదులుకుంటూ. దీనివల్ల గడ్డి కొంచెం తొందరగా ఎండుతుందంట. కట్ చేసుకున్న గడ్డిని 3 నుంచి 5 రోజుల వరకు వదిలేసుకున్న తర్వాత ఈ మెషిన్ సహాయంతో గడ్డినంతా కలెక్ట్ చేసి రౌండ్ కట్టల్లాగా చుట్టుకుంటున్నారు. అది ఎలానో చూద్దాం. ఇలా చుట్టుకున్న గడ్డి వాళ్ళకి చలికాలం అంతా ఆవులకి మేతలాగా ఉపయోగపడుతుంది. ఈ గడ్డితో పాటు మొక్కజొన్న, ధాన్యాలు, ఇంకో 3-4 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఆవులకి మేతలాగా పెడతారంట. నేను ఇప్పుడు వచ్చిన సమిట్ స్టేషన్ డైరీ గురించి చూసుకుంటే వాళ్ళకి పెద్ద చరిత్రే ఉంది. కెనడాలో 10,000 డైరీస్ ఉంటే ఇది టాప్ 10 డైరీస్లో ఒకటి. వీళ్ళ స్టోరీ 1947లో జో ఇంకా మీనా అనే వీళ్ళిద్దరూ కెనడాకి శరణార్థులుగా వలస వచ్చి హామిల్టన్ అనే ప్రాంతంలో చిన్న భూమి కొనుక్కొని దాంట్లో 15 ఆవులతో వీళ్ళ డైరీని స్టార్ట్ చేశారు. అంతే, 15 ఆవులు మాత్రమే. ఎటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ, పాలని శుద్ధి చేసే ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ, ఇప్పుడున్న పెద్ద బ్రాండ్ కానీ ఏమీ లేవు. ఉన్నదల్లా ఒకటే, సూర్యుడు ఉదయించే ముందు కంటే లేచి కష్టపడాలనే ఆలోచన మాత్రమే. అందుకే ఇప్పుడు ఆ చిన్న డైరీ ఫామే ఇప్పుడు 75 ఏళ్ల తర్వాత 100 ఎకరాలుగా మారింది. అప్పటి 15 ఆవులు ఇప్పుడు 600 ఆవులుగా పెరిగాయి. అలా కెనడాలో ఉన్న 10,000 డైరీ ఫామ్లలో టాప్ 10గా నిలిచింది ఇప్పుడు ఈ సమిట్ స్టేషన్ డైరీ అనేది. డైరీలో ఉన్న ప్రతి ఆవు 1947లో జో ఇంకా మిన్నా ఫామ్ కి తీసుకొచ్చిన ఒరిజినల్ 15 ఆవుల నుంచే వచ్చాయి. ఈ హర్డ్ 75 సంవత్సరాలలో బ్రీడ్ చేయబడి ఇంప్రూవ్ అయ్యి 600గా పెరిగాయి. కానీ ఒరిజినల్ జెనెటిక్స్ మాత్రం ఆ ముందున్న 15 ఆవులవే. 2 సంవత్సరాల క్రితం వీళ్ళు పాల ప్రొడక్షన్ తో పాటు పాల ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యి పక్కనే ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టారు. దీనివల్ల అప్పుడే పితికిన పాలని వెంటనే పాస్చరైజ్ చేసి వీళ్ళ ఫామ్ లోనే అమ్ముతున్నారు. కెనడాలో పాలను అమ్మాలంటే ఫస్ట్ ఖచ్చితంగా పాస్చరైజేషన్ అనేది చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము. ఇప్పుడు డైరీ ఫామ్ లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్లే ముందు కాళ్ళకి దొడుక్కోవడానికి ఇలా కవర్లు ఇచ్చారు, అవి వేసేసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ మాట్లాడుతుంది జో రెండో కొడుకైన కాల్. జో కాలం చేసిన తర్వాత ఇతనే ఫామ్ బాధ్యతలన్నీ తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న అందరికీ ఇతని స్టోరీ చెప్తూ వీళ్ళకి ఈ ఫామ్ నుంచి 4 విధాలుగా ఆదాయం వస్తుంది అని చెప్తున్నాడు. ఆ 4 ఏంటో చూద్దాం. ఇక్కడ వీళ్ళు ప్రొడ్యూస్ చేసే 90% పాలని కెనడాలో బియట్రిస్ అనే పెద్ద బ్రాండ్ లాంటివి కొనుక్కొని అమ్ముతాయంట. మనకి ఇండియాలో హెరిటేజ్ పాలు ఎలానో అలా బియట్రిస్ అనే ఒక కంపెనీ ఉంది. ఇలాంటి రైతుల దగ్గర నుంచి పాలు కొనుక్కొని వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద అమ్ముతారు అనమాట. రెండో ఇన్కమ్ సోర్స్ ఏంటంటే మిగిలిన 10 నుంచి 15% పాలని ఇక్కడ ఫామ్ లోనే వీళ్ళ షాప్ లో అమ్ముతున్నారు. అలా కొంచెం ఆదాయం వస్తుందంట.
మూడోది ఇలా ఆగ్రో టూరిజం వల్ల, అంటే మనలాగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళ ఆవులని, వీళ్ళ జీవన శైలిని చూడాలనుకునే వాళ్ళు ప్రతి ఇయర్ మనిషికి $15 కట్టి వీళ్ళ ఫామ్కి వస్తుంటారు. ఇలా పోయిన సంవత్సరం వీళ్ళకి ఆగ్రో టూరిజం వల్ల $120,000 ఆదాయం వచ్చిందంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 80 లక్షల రూపాయలు కేవలం వీళ్ళ ఫామ్ని చూడాలనుకుంటున్న వాళ్ళ వల్ల వచ్చింది. ఇంకా ఫైనల్గా 4వ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల 200 ఇండ్లకి మనకి ఇండియాలో పాలబ్బాయి రోజు పాలు పోసినట్టు వీళ్ళు ఇంటింటికి పాలు డెలివరీ చేస్తారంట. అలా కూడా ఆదాయం వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆవులు ఉండే షెడ్ల దగ్గరికి వెళ్దాం. 2 పెద్ద పెద్ద షెడ్లు పక్కనే ఉన్నాయి. ఇక్కడే పాలు పితికే పార్లర్ కూడా ఉంటుంది. ఈ ఆవుల షెడ్లని ఫ్రీ స్టాల్ బాన్స్ అని అంటారు. అంటే ఇక్కడ ఉండే ఆవులను వేటిని కూడా తాడుతో కట్టేయడం లాంటివి జరగదు. అంటే ఇవి బాన్లో ఫ్రీగా తిరగచ్చు. వీటికి కావాల్సినవన్నీ ఈ బాన్లోనే ఉంటాయి. టైం వచ్చినప్పుడు పాలు ఇవ్వడానికి మిల్కింగ్ పార్లర్కి ఇవే నడుచుకుంటూ వెళ్తాయి. బాన్లోకి ఎంటర్ అవ్వగానే సీలింగ్ దగ్గర చూస్తే ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా వెరైటీగా అనిపించాయి. వీటి గురించి కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఆవులు వేడిని అసలు తట్టుకోలేవంట. ఇక్కడ టెంపరేచర్ 5 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండేలాగా చూసుకుంటారు. వాతావరణం అలా ఉన్నప్పుడే ఆవులు సంతోషంగా ఉండి ఎక్కువ పాల దిగుబడి ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఆవులు ఒక్కొక్కటి సుమారుగా 700 నుంచి 750 కిలోల బరువు ఉంటుంది. ప్రతిరోజు సుమారుగా 29 కిలోల ఫీడ్ని తింటుంది. 80 నుంచి 180 లీటర్ల వాటర్ తాగుతుంది ఒక్కొక్క ఆవు. ఇక్కడ రైతు చెప్పే వివరాలను వింటే ఇతను రైతులాగా కాకుండా సైంటిస్ట్ లాగా అనిపిస్తున్నాడు నాకు. ఇలా ప్రతి ఒక్క డీటెయిల్కి అంత కేర్ తీసుకున్నారు కాబట్టే ఒక్కొక్క ఆవు రోజుకి 40 లీటర్ల పాలు ఇస్తుందంట. ఇది చిన్న బుజ్జి బేబీ అన్నమాట. ఇక్కడ ఆవులకు చూడండి, అన్నిటికీ కాలర్లు, ట్యాగులు, చెవులకి కమ్మల్లాగా అన్నిటికీ నెంబర్లు ఉన్నాయి. దీని నెంబరు 4864. నా సైడే చూస్తుంది. ఆ పక్కన దాన్ని 4996 అని ఉంది. ప్రతి ఆవుకి కమ్మలు కట్టారు. ఇంకా మెడలో నెక్లెస్ లాగా ఉంది. అక్కడ వెనక సైడ్ చూసుకుంటే దురద పెడితే గోక్కోవడానికి బ్రష్ లాగా ఉంది, రౌండ్గా తిరుగుతుంది. ఆ బ్రష్ తోటి అవి వెనక గోక్కుంటున్నాయి మంచిగా హాయిగా. ఇప్పుడు ఈ ఆవులు తినే మేత గురించి చూద్దాం. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎందుకంటే మేత మీదే ఆవులిచ్చే పాల క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆవులన్నిటికీ కలిపి ఒక డెడికేటెడ్ న్యూట్రిషనిస్ట్ ఉంటాడంట. అతనే ప్రతి ఆవు ఆరోగ్యం బట్టి ఎలాంటి మేత ఇవ్వాలో డిసైడ్ చేస్తాడు. ఈ గడ్డిని సైలేజ్ అని అంటారు. దీంట్లో 6 నుంచి 7 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ముఖ్యంగా అయితే గడ్డి, మొక్కజొన్న, ఇంకా ధాన్యాలు కలిపిన మిశ్రమం పెడతారు. ఆవులు తినే మేతలో చేంజెస్ చేస్తే అవిచ్చే పాలలో కొవ్వు శాతంలో తేడాలు గమనియచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఉండే ఆవులు చాలా సంతోషంగా కనిపిస్తున్నాయి. చాలా శుభ్రంగా కూడా ఉన్నాయి. అసలు స్మెల్ అయితే లేదు. ఆవులు వేసిన పేడ ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా క్లియర్ కూడా అయిపోతుంది. మన ఇండియాలో డైరీలకి కంపేర్ చేస్తే, ఇండియాలో మనం ముఖ్యంగా ముర్రా బఫెలోస్ మిల్క్ ప్రొడక్షన్ కోసం వాడతాము. అవి రోజుకి 10 నుంచి 16 లీటర్ల పాలు ఇస్తాయి. కొన్ని 20 లీటర్ల వరకు కూడా ఇవ్వచ్చు. ముర్రా గేదెలు ఇచ్చే పాలల్లో కొవ్వు శాతం 6 నుంచి 7% ఉంటుంది. అదే కెనడాలో ఇలాంటి హోలిస్టిన్ జాతి ఆవులు ఇచ్చే పాలలో కొవ్వు శాతం 3 నుంచి 4% ఉంటుంది. ఇక్కడ ఆవులకి రోజుకి 2 సార్లు పాలు పితుకుతారు. ఇక్కడ ప్రతి ఆవుకి వాటి రొటీన్ తెలుసుంటుంది. టైం రాగానే వాటంతలా అవే పాలిచ్చే ఏరియాకి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. మనుషులు వచ్చి బలవంతం పెట్టడం కానీ అలాంటివి ఏవి ఉండవు. పార్లర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మెషినే పాలని పితుకుతాయి. ఇలా ఆవులన్నీ నడుచుకుంటూ పాలిచ్చే ఏరియాకి వెళ్తున్నాయి. దాన్ని మిల్కింగ్ పార్లర్ అని అంటారు. ఇలా ఒక బ్యాచ్ ఆవులు పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత గేట్లు ఓపెన్ అవ్వగానే నెక్స్ట్ బ్యాచ్ ఆవులు పాలు ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తాయి. ప్రతి బ్యాచ్కి 12 నుంచి 14 ఆవుల పాలు పితుకుతారు మెషిన్ సహాయంతో. ఆవులు వచ్చే ముందు ప్లాట్ఫామ్ అంతా నీటితో శుభ్రం చేస్తున్నారు. తర్వాత ఆవు పొదుగుని శానిటైజ్ చేస్తున్నారు, బ్యాక్టీరియా ఏది లేకుండా. దాని తర్వాత వర్కర్ చేయాల్సిందల్లా ఈ సక్షన్ మెషిన్ని పొదుగుకి అటాచ్ చేయడం మాత్రమే. ఈ మెషినే ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్ల పాలు ఇచ్చిందో కూడా చూపిస్తుంది. ఈ మెషిన్కి అటాచ్ అయిన పైపుల సహాయంతో పాలని డైరెక్ట్గా శుద్ధి చేయడానికి
పాలని ఫ్యాక్టరీకి పంపు చేస్తుంది. ఇక్కడ వర్కర్ ఒక్కొక్క ఆవు పొదుగుకి సక్షన్ కప్పులు అటాచ్ చేస్తున్నాడు. పాలిచ్చే టైం అంతా ఆవులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. వెనుకున్న బాన్లల్లో పాలని సేకరించి పైపుల సహాయంతో ఈ పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నారు. ఇక్కడే పాలని పాస్చరైజ్ చేస్తారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు కెనడాలో బై లా పాస్చరైజ్ చేయని పాలని అమ్మకూడదు. పాస్చరైజేషన్ అంటే పాలని ముందుగా 15 సెకండ్లకి 72 డిగ్రీలకి వేడి చేస్తారు. దాని తర్వాత వెంటనే 4 డిగ్రీలకి కూల్ చేస్తారు. దీనివల్ల పాలల్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. దీని తర్వాత పాలని బాటిళ్లలో ప్యాక్ చేయడమే. ఇలాంటి పెద్ద పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లలో పాలని పాస్చరైజ్ చేస్తారు. పాస్చరైజ్ చేసిన పాలల్లో కొంత భాగాన్ని చీజ్ కట్స్ చేయడానికి వాడుతున్నారు. ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నారో చూద్దాం. ముందుగా పాలని మరిగించి దాంట్లో మంచి బ్యాక్టీరియా కల్చర్ ఇంకా పాలని గట్టిపరచడానికి రెనెట్ అనే ఒక ఎంజైమ్ ని కలుపుతున్నారు. దానివల్ల పాలు ఇలా గడ్డగడుతున్నాయి. అలాంటి గడ్డగట్టిన పాలని ఈ వైర్ ఫ్రేమ్ తోటి మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు గడ్డగట్టిన పాలంతా చిన్న ముక్కలుగా విడిపోతుంది. మళ్ళీ ఇంకో మిషన్ సహాయంతో మిక్స్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ద్వారా వేరైన నీళ్ళని కిందున్న పైప్ సహాయంతో వేరు చేస్తున్నారు. దీన్ని వే అంటారు. ఈ వే కూడా వేస్ట్ ఏం అయిపోదు. దీన్ని వే ప్రోటీన్ పౌడర్ లాంటివి తయారు చేయడంలో ఉపయోగిస్తారు. జిమ్కి వెళ్ళే వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. ఇలా వేరైన మిల్క్ సాలిడ్స్ని చీజ్ కట్స్ అంటారు. ఇక్కడ వీటిని చాలా ఇష్టంగా తింటారు. చీజ్ కట్స్ని స్నాక్స్ లాగా, ఇంకా కెనడా నేషనల్ డిష్ అయిన పుటీన్లో వాడతారు. అలానే బర్గర్స్ ఇంకా శాండ్విచెస్లో కూడా చీజ్ కట్స్ని వాడతారు. ఇలా ఈ చీజ్ కట్స్ నుంచి నీటిని పూర్తిగా వేరు చేసి పెద్ద పెద్ద క్యూబ్స్ లాంటి ముద్దల్లాగా కట్ చేస్తున్నారు.
అలా కట్ చేసిన చీజ్ ముద్దలని ఇంకో కటింగ్ మెషిన్లో వేస్తే అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈజీగా స్నాక్స్ లాగా తినగలిగే చీజ్ కట్స్ ముక్కలను ఇస్తుంది. ఈ చీజ్ కట్స్ ముక్కల్లో కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసి ఈ చీజ్ కట్స్ ముక్కలలో కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. ఫైనల్గా వీళ్ళ బ్రాండింగ్ లోగోతో ప్యాకేజింగ్ చేసి ప్రాసెసింగ్ ప్లాంట్కి పక్కనే ఉన్న వీళ్ళ షాప్లో ఈ చీజ్ కట్స్తో పాటు ఫ్రెష్ పాలని కూడా అమ్ముతున్నారు. ఇక్కడ పాలని ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ విధానంలో ప్లాస్టిక్ బాటిల్లు లేకుండా అన్ని ఇలాంటి గాజు బాటిళ్లలో రకరకాల ఫ్లేవర్స్ కలిపి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాక్లెట్ మిల్క్ అని, మ్యాంగో మిల్క్ అని, అలానే ఫ్రెష్గా పాలతో చేసిన ఐస్ క్రీమ్లు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ లీటర్ పాల ఖరీదు $5.5 ఉంది. అంటే లీటర్ పాల ఖరీదు మన ఇండియన్ కరెన్సీలో $350. నేనైతే ఒక పావు లీటర్ బాటిల్ తీసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ చాక్లెట్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంది. థిక్గా, ఫ్రెష్గా. ఇలాంటి పాలు బయట దొరకాలంటే చాలా కష్టం అని చెప్పచ్చు. సో అదండి కెనడాలో ఒక డైరీ ఫార్మ్ ఎక్స్పీరియన్స్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది.